బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం ఆరులవ బాలాజీ నగర్ లో దారుణం జరిగింది. అనుమానంతో భర్త దేవుడు తన భార్య దుర్గను అతి కిరాతకంగా హత్య చేశాడు. 20 ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులు వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యపై పెంచుకున్న అనుమానంతో దేవుడు తరచూ గొడవ పడేవాడు. వాళ్ళ అబ్బాయి అండి. అయ్యయ్యో హలో ఏం తల్లి మరి అమ్మకాడికి తీసుకొద్దామని వెళ్తున్నాం కదా ఆయన తీసుకెళ్తారా? ఈ నెల 24న గొడవ ముదరటంతో దుర్గను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఇక అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరకకుండా ఇంట్లోని రిఫ్రిజిరేటర్ వెనుక దాక్కున్నాడు. దుర్గ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి నరసింహులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. మెడపై గాయాలుండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇల్లు లోపల నుంచి గడియపెట్టుండటంతో సోదా చేయగా ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్న నిందితుడు దేవుడు పట్టుబడ్డాడు. ఈ కేసీపీ నరసింహమూర్తి పర్యవేక్షణలో కేసు నమోదు చేసిన ఆరులోవ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అన్నానగర్లో గత 3 నెలల నుంచి పోరాడపాటి దేవుడు, అతని భార్య దుర్గ, 2 కుమారులు కలిసి నివసిస్తున్నారు. వాళ్ళది స్వగ్రామం విజయనగరం జిల్లాలో గజపతినగరం అయినప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విశాఖపట్నం ఆరిలో ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఓ 20 సంవత్సరాల క్రితం ఈ దుర్గకి వాళ్ళ బంధువు అయిన దేవుడితో మ్యారేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద అబ్బాయి 20 సంవత్సరాలు, రెండో అబ్బాయి 16 సంవత్సరాలు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ దుర్గకి ఆమె భర్త దేవుడికి ఇద్దరు కూడా ఒక బట్టల షాపులో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం, దాన్ని వాళ్ళ మామగారు రిజాల్వ్ చేయడం జరిగేది. నిన్న 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చిన్నతను కాలేజ్ స్కూల్ చదువుతున్నాడు. ఇద్దరు ఉదయం వెళ్ళిపోయిన తర్వాత సుమారు 9 గంటల ప్రాంతంలో వీళ్ళు గొడవపడ్డారు. గొడవ పడిన తర్వాత ఈ దేవుడు తన భార్యని చున్నీతో పీక నులిపి చంపేశాడు. చంపేసి ఇంటిలోనే పడేశాడు. భర్త దేవుడిని కూడా చాకచక్యంగా వెంటనే ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకున్నాక ఆయన కూడా విచారిస్తే ఆయన అసలు విషయం చెప్పాడు. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుంటుంది, ఎక్కువగా రెస్పాండ్ అవ్వదు, సరిగ్గా కేర్లెస్నెస్గా ఉంటుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే చెప్పదు. కాబట్టి అతనికి ఏదో అనుమానం ఉందంట. ఆ అనుమానంతో గొడవపడి ఆవిడ్ని పీక నొక్కి చంపేశాడు.